డిఎంకే అన్నా డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందంటూ ఒక జోకర్ వ్యవహారాలు జరిపారు నిన్నటి నుంచి మీడియా. ఓ రకంగా రాజ్యాంగ సంక్షోభం ఏదో వచ్చేసేటటువంటి విధంగా మీడియానే నిస్సిగ్గుగా ప్రచారం చేశారు. ఎవడు చెప్పాడు వీళ్ళకి? రజనీకాంత్ ఇన్వాల్వ్ అయిపోయాడంట, డిఎంకేలతో సంప్రదింపులు జరుగుతున్నట్ట, ఇద్దరు కలిపి 120 సీట్లు అవుతాయట, ఆ ఇద్దరికి కమ్యూనిస్టులను వీళ్ళు మద్దతు ఇస్తారట, కాంగ్రెస్ని పక్కన పెట్టి మిగతాతో ప్రభుత్వం ఏర్పడిపోతుందంట. దీన్ని కొంతమంది బీజేపీ సపోర్టర్లు కూడా అనవసరంగా షేర్ చేసి వాళ్ళు చేసేటటువంటి నాటకానికి వీళ్ళు, అది ఎవరు? బీజేపీ వ్యతిరేక మీడియా కావాలని సృష్టించేది. విజయ్ని చెడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నది సృష్టించే ప్రయత్నం చేస్తే దాన్ని ఎవడు రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాడు కెలికాడు. అట్లా చేస్తే అట్టుంటుంది అన్నటువంటిది. డిఎంకే ఏఐఏడిఎంకే ఒకళ్ళకొకళ్ళకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీలా లేకపోతే కలిసి పుట్టినటువంటి పార్టీలా? కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో కలిపి పోటీ చేస్తే తెలుగుదేశం అక్కడ తెలంగాణలో ఒప్పుకున్నారా జనం? దాంతోపాటు కమ్యూనిస్టులు, కోదండరాం పార్టీ అందరూ కలిసినా కూడా చేత్కరించారు కదా. అట్లాంటప్పుడు 29 పార్టీల సంకీర్ణం ఒకటి, 15 పార్టీల సంకీర్ణం ఒకటి, వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు 120 సీట్లు, అవతల 109 మంది ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇట్లా జరిగిపోతుందని చెప్పడం నమ్ముతారా? ఎవడన్నా? నమ్మేశారు వాళ్ళు. ఆ నమ్మినటువంటి కాన్సెప్ట్ ఏమైంది? ఇక్కడ కథ మారింది. ఆ కథలో స్పష్టత ఏముంది అంటే ప్లానింగ్ ఉంది. ఏమిటి ఆ ప్లానింగు? అదే ప్రధానమైనటువంటి అంశం. ప్లానింగ్ ఏంటయ్యా అంటే ఎట్లాగూ విజయ్ రేపో మాపో తీసుకుంటాడు, గ్యారంటీ. ఆ మిగతాది చిన్న చితక పార్టీలతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు బేరాలు ఆడతారు. మంత్రి పదవి ఇవ్వమంటారు, లేకపోతే నాకు రేపు పొద్దున్న రాజ్యసభ కావాలని అడుగుతారు వాళ్ళు. కమ్యూనిస్టులు వాళ్ళు ఒక రకంగా మంచి పాత్ర చేశారు, మిగతా వాళ్ళతో మాట్లాడతాడు, లేదా అన్నా డిఎంకే మద్దతు ఇస్తుంది. చివరికి స్టాలిన్ తెగేసి చెప్పాడు, తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకి మేము అడ్డుపడము, రాజ్యాంగ సంక్షోభం కానీ మరో ఎన్నిక కానీ డిఎంకే కోరుకోవడం లేదు, టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసుకునివ్వండి, 6 నెలలు వేచి చూస్తాం, వాళ్ళకి హనీమూన్ పీరియడ్ అంటారు, అట్లా ఇస్తాం, డిఎంకే అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగించాలని టీవీకేకి సూచిస్తున్నా, విద్యార్థులు బ్రేక్ఫాస్ట్ పథకం, మహిళల హక్కు నగదు పథకాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నటువంటిది తేల్చి చెప్పారు. అదే సందర్భంలో విజయ్కి అనుకూలంగా ఉన్నటువంటి ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేని పుదుచ్చేరిలోని రిసార్ట్కి తరలించారు షణ్ముగం. ఏఐఏడిఎంకే వాళ్ళు ఏఐఏడిఎంకేలోనే వాళ్ళే ఇప్పుడు రావాల్సినటువంటి వ్యవహారం, అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ.